హాయ్ ఫ్రెండ్స్, అలీ గారు వైసీపీ పార్టీని వదిలేశాడు. ఎందుకు వదిలేశారు? వైసీపీకి కేవలం 11 సీట్లు వచ్చాయి, ఇంకా కోలుకునే అవకాశం ఉంటుందో లేదో అని చెప్పేసి తొందరపడి రాజీనామా చేసేసి ఒక వీడియో వదిలేశాడు. నాకు అలీ గారు మీకు అడగాలనిపిస్తుంది, మీరు ఫ్రెండ్షిప్ని కాదని చెప్పి వైసీపీ పార్టీలో జాయిన్ అయ్యారు కదా, ఇప్పటిదాకా మీరు సాధించింది ఏంటి? ఒకసారి ఆలోచించండి. జీరో. ఎక్కడి నుంచి అయితే మొదలుపెట్టారో అక్కడే ఉన్నారు. మీరు మళ్ళీ ఏదో గొప్ప పని చేస్తున్నట్టు వీడియోలు వదలడం ఏంటి? మాకు అర్థం కావట్లా. అసలు ఏంటది? మీరు ఎప్పుడైనా వైసీపీని ప్రచారం చేశారు అంతే. మీరు ఎప్పుడైనా వైసీపీ ప్రవేశపెట్టిన పాలసీస్ పరంగా వాళ్ళకి సపోర్ట్ చేశారా? లేదా అన్యాయాలు జరిగినప్పుడు అమర్నాథ్ కావచ్చు, డాక్టర్ సుధాకర్ కావచ్చు, ఇట్లాంటి ఇష్యూస్ ఏమైనా జరిగినప్పుడు ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడారా? లేదు. అసలు ఫ్రెండ్షిప్ని కాదనుకొని మీరు ఈరోజు ఏం సాధించారని చెప్పి వీడియో ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు. మీరు వాళ్ళు పెద్ద నిజాయితీ పరులు, మంచి వాళ్ళు, సేవాభావం ఉన్నవాళ్ళు. అసలు నీకు ఎంపీ కానీ ఎమ్మెల్యే టికెట్ కానీ కావాలి, మీ మనసులో మాట అప్పుడే చెప్పారు, మీకు ఇవ్వలేదు. సో అప్పుడే బయటికి రావాలి కదా మీరు. ఇప్పుడు రావడానికి కారణం ఏంటి? 11 సీట్లు వచ్చాయి, అసలు ఫ్యూచర్లో కోలుకుంటుందో లేదో, సో బయటకు వచ్చేద్దామని చెప్పేసి వచ్చేసారు. ఒకవేళ కనుక మళ్ళీ జగన్ గారే సీఎం అయి ఉంటే మీరు చక్కగా ఏదో నామినేటెడ్ పోస్టు లేదా సలహాదారులాగా కంటిన్యూ అయిపోయేవారు. మీరు ఎప్పుడు వదలాలి పార్టీని? మీకు ఎంపీ టికెట్ ఎమ్మెల్యే టికెట్లు రానప్పుడు వదిలేయాలి, అప్పుడు నిన్ను నమ్మగలం. కానీ ఈరోజు నీ స్వార్థం కోసం అని చెప్పేసి వెళ్ళిపోతున్నాం. అదేదో పెద్ద గొప్ప విషయం అన్నట్టు, నేను రాజకీయాలనే వదిలేస్తాను అన్నట్టు స్పీచ్లు ఇచ్చి వీడియోలు రిలీజ్ చేస్తున్నాం. నీకు వైసీపీలో ఉండడం తప్ప వేరే ఛాన్సే లేదు. వైసీపీలో ఉంటే నీకు చాలా అవమానాలు ఎదురవుతున్నాయి. మీరు ఫ్రెండ్షిప్ని కాదనుకుని వచ్చి ఏం సాధించలేదు. మళ్ళీ ఇప్పుడు జనసేనలోకి వెళ్ళగలరా? వెళ్ళలేదు. కూటమిలో ఉన్న టీడీపీలో వెళ్ళగలరా? వెళ్ళలేదు. పవన్ కళ్యాణ్ ఉన్న ఏ పార్టీ కూడా వెళ్ళలేరు. మీరు టీడీపీకి లేదు, జనసేన లేదు, బీజేపీ లేదు. మీరు వెళ్ళగలిగే పార్టీ ఏదైనా ఉందంటే కాంగ్రెస్కి మాత్రమే వెళ్ళగలరు. మళ్ళీ అడుగుతున్నా, అసలు ఫ్రెండ్షిప్ని కాదనుకుని చెప్పి వెళ్ళి అసలు మీరు ఏం సాధించారని ఇట్లాంటి వీడియోలు పెడుతున్నారు.